అందరికీ నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు MLR న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ముందుగా ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఈ పథకము ఎంత కీలకంగా ఉన్నదో మనం చూస్తూ ఉన్నాము. దాదాపు కొన్ని లక్షల మంది రైతన్నలు రైతు భరోసా విషయంలో రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి రైతులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రాగానే వచ్చినటువంటి మొదటి 100 రోజుల్లోనే అన్ని హామీలు కూడా అమలు చేస్తామని చెప్పింది. దాంట్లో భాగంగానే రైతు భరోసా 15,000 రూపాయలు ఏటాకి ఇస్తామని చెప్పింది. 15,000 రూపాయలని 2 విడతల్లో 7,500 7,500 రూపాయల చొప్పున ప్రతి ఎకరాకి కూడా డబ్బులు ఇస్తాము అని చెప్పేసి ఆనాడు కమ్మగా తీయగా చాలా చక్కటి మాటలు రైతన్నలందరికీ కూడా చెప్పింది. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఏదైతే చెప్పినటువంటి మాటకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 15,000 రూపాయలు రైతు భరోసా కాస్త 12,000 అయింది. మరి 12,000 రూపాయలని ఇస్తా ఉన్నారా? సమయానికి 12,000 అయినా సమయానికి పడతా ఉన్నాయా? మనం గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఆనాడు కేసీఆర్ ఆయన రైతులందరి కష్టాన్ని గుర్తించి రైతులకు మన ప్రభుత్వం అండగా ఉండాలి, రైతుకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా వ్యవసాయాన్ని నమ్ముకొని పంటని నమ్ముకొని బ్రతుకుతారు కాబట్టి వాళ్ళకు ఆర్థికంగా అంటే పంట పొలాల్లో విత్తనాలు వేసేటప్పుడు ఎరువులు వేసేటప్పుడు మన దగ్గర నుంచి డబ్బులు ఇవ్వాలి. ఎందుకంటే రైతులందరూ కూడా పంట పెట్టుబడి పెట్టి అప్పులు తీసుకొని వచ్చి పంటలు పండక కొంతమందికి పంటలు చేతికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా వర్షాలు కురిసో లేకపోతే వాతావరణం సహకరించకనో వర్షాలు పడకనో ఏదో ఒకటి జరిగి పంట నష్టపోయి పంట పూర్తిగా కూడా కళ్ళ ముంగల్నే కొట్టుకోబోయి ఆర్థికంగా డబ్బులను మొత్తం కూడా నష్టపోయి తెచ్చినటువంటి అప్పులకు మిత్తులు పెరిగిపోయి పంట పండక చాలా మంది కూడా నిరాశ పాలైపోయి ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారు. సో వాటిని మనము అరికట్టాలి, వాటిని మొత్తం కూడా ఆపే ప్రయత్నం చేయాలి. రైతులు చావొద్దు, రైతులు బ్రతకాలి, రైతు రాజుగా ఉండాలి దేశానికి. సో రైతు ఎప్పుడైతే బాగుంటాడో ఆ దేశం అప్పుడే బాగుంటుందని చెప్పి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు అనేటటువంటి పథకాన్ని దేశంలోని ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే ప్రయత్నం చేసింది. దాని ద్వారా అందరికీ కూడా రైతు భరోసా ఏదైతే రైతు బంధు విషయంలో ఒకేసారి డబ్బులు పడ్డాయి. అంటే ఎక్కడ కూడా అటు ఇటుగా ఎకరాల కొద్దీ వేస్తామని చెప్పలేదు, చెట్లకు వేస్తాము గుట్టలకు వేస్తామని చెప్పలేదు, ఎకరాలకే లిమిట్ పెడతామని చెప్పలేదు, విడతల వారీగా డబ్బులు వేస్తామని చెప్పలేదు. ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి మొత్తం డబ్బులను కూడా ఒకేసారి ఇచ్చింది. ఎకరానికి 10,000 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులని ఆనాడు బీఆర్ఎస్ పార్టీ జమ చేసింది. అంటే మల్లయ్య అనేటటువంటి ఒక రైతు ఉంటే ఆయనకు ఒక 10 ఎకరాల భూమి ఉంటే గనక 10 ఎకరాలకు సంబంధించినటువంటి 50,000 రూపాయలు ఒకేసారి ఆయన ఖాతా లోపల పడ్డాయి. ఎక్కడ కూడా మధ్యవర్తుల ప్రమేయం లేదు. అదేవిధంగా విడతల వారీగా వేస్తామని చెప్పే ప్రయత్నం చేయలేదు, ఏమీ కూడా చేయలేదు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల సమయంలో అభయహస్తం పేరుతో కొన్ని ప్రచారాలు చేసింది. అందులో ప్రధానంగా ఏదైతే ప్రతి రైతులో కూడా ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పింది. దాంట్లో భాగంగా విడతల వారీగా మొత్తం కూడా సంవత్సరానికి 2 దఫాలుగా 7,500 7,500 రూపాయలు రైతుల ఖాతా లోపలే వేస్తామని చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 15,000 రూపాయల మాట ఉన్నదో అది మొత్తం కూడా గంగల కలిసిపోయింది. 15,000 కాస్త 12,000కి వచ్చింది. సరే 12,000 అయిన సమయానికి వేస్తూ ఉన్నారు అంటే ఆ 12,000ను కూడా విడతల వారీగా వేస్తూ ఉన్నారు. విడతల వారీగా రైతు భరోసా డబ్బులను వేయడంతో చాలా మంది రైతులకు కూడా కొంత ఇబ్బంది తలెత్తుతూ ఉంది. అయితే ఇప్పుడు 2 విడతలు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఏదైతే 2వ దఫా తెలంగాణలో నడుస్తూ ఉంది రైతాంగానికి సంబంధించి, మరి ఇప్పటికే ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా సిద్దిపేట జిల్లాలో జరిగినటువంటి ఏదైతే నర్మెట్టలో ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం జరిగింది, ఆయన అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి మొదటి విడత రైతు భరోసా డబ్బులను విడుదల చేయడం జరిగింది. దీనికి 9,000 కోట్ల రూపాయలని కూడా ప్రభుత్వం కేటాయించింది. సో మరి మొదటి విడతలో దాదాపు 3,590 కోట్ల రూపాయలని ప్రభుత్వం విడుదల చేసింది. దాని ద్వారా 70 లక్షల మంది చిన్న సన్నకారు రైతులకు లబ్ధి పొందడం కూడా జరిగింది. తర్వాత 2వ విడత డబ్బులని మొన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయడం జరిగింది. దాంట్లో కూడా దాదాపు 2,650 కోట్లకు పైగా విడుదల చేసే ప్రయత్నం చేశారు. దాని ద్వారా కూడా కొన్ని లక్షల మంది రైతులు లబ్ధి పొందే ప్రయత్నం జరిగింది. సో మొత్తం కూడా 2 ఎకరాలకు అయితే వచ్చినాయి డబ్బులు అందరికీ కూడా. మొదటి విడత ఇచ్చినప్పుడు ఎకరానికి పడ్డాయి, తర్వాత 2వ విడత ఇచ్చినప్పుడు ఎకరానికి పడ్డాయి.
మరి ఇప్పుడు మూడో విడతలో ఎవరికి రాబోతా ఉన్నాయి, మూడో విడతలో ప్రభుత్వం ఎవరికి ఇవ్వబోతుంది? ఎందుకంటే ప్రభుత్వం మొత్తం కూడా కోతలు పెడుతూ వస్తూ ఉంది. అంటే ఫస్ట్ ఏం చెప్పింది, మొదటి దఫా విడుదల చేసినప్పుడు రాళ్లకు రప్పలకు గుట్టలకు చెట్టలకు మొత్తం కూడా రద్దు చేస్తా ఉన్నాము, ఇవ్వట్లేదని చెప్పేసి మొదటి దఫాలో చెప్పింది. తర్వాత రెండో దఫాలో ఇస్తున్నప్పుడు పంట సాగు చేసినటువంటి వాళ్ళకు మాత్రమే, అంటే మల్లయ్య అనేటటువంటి వ్యక్తికి ఒక 10 ఎకరాల భూమి ఉంటే ఆయన 10 ఎకరాల భూమిలో మొత్తం కూడా ఆయనకు కొంత ఆర్థికంగా డబ్బులు లేకనో లేకపోతే నీళ్లు పంట పొలానికి సరిపడా లేకనో ఏదో ఒక కారణం చేత ఒక 2 ఎకరాల భూమిని పంట పండించి మిగతా 8 ఎకరాలని పంట పండించకుండా పక్కన పెట్టేసింది అనుకోండి, ఆయనకు 2 ఎకరాలకే రైతు భరోసా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం మొత్తం కూడా శాటిలైట్ సర్వే చేసింది, ఎవరు పంట పండిస్తా ఉన్నారు, ఎన్ని ఎకరాలలో పంట పండిస్తా ఉన్నారు, దానికి మాత్రమే రైతు భరోసా డబ్బులు వేస్తామని చెప్పి చెప్తా ఉంది. మరి మూడో విడత రైతు భరోసా పైన మాత్రం అయితే ఇప్పుడు తీవ్ర ఉత్కంఠగా కనబడతా ఉంది. రైతులంతా కూడా ఆందోళన చెందుతా ఉన్నారు, ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏప్రిల్ నెల చివరి వారం వరకు మొత్తం కూడా 3 విడతలు పూర్తిగా చేస్తాము, 3 విడతలకు సంబంధించి 9,000 కోట్ల రూపాయలని కూడా రైతుల ఖాతా లోపల జమ చేస్తామని చెప్పి ఏదైతే నర్మేట్ట ద్వారా ముఖ్యమంత్రి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఏప్రిల్ గడిచిపోయింది, ఇవాళ మే 4వ తారీఖు. మరి ఏప్రిల్ చివరి వారంలోనే 3 విడత వేస్తామని చెప్పారు. మరి ఆ 3వ విడత ఇప్పటికీ కూడా కనీసం రైతుల ఖాతా లోపల జమ కాలేదు. దీంతో రైతులంతా కూడా ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి ఒక అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడక్కడ కొంతమంది 3వ విడతలో 4 ఎకరాలకు 5 ఎకరాలకే డబ్బులు వేస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి దీంతో చాలా మంది కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. అంటే మాకు 10 ఎకరాల భూమి ఉంది, ఇప్పటికీ 2 ఎకరాలకు వచ్చింది, మరి ఇప్పుడు ప్రభుత్వం కనుక 5 ఎకరాలకు ఇస్తే మరి మిగతా భూమికి ఎప్పుడు పడతాయి, అసలు మిగతా భూమికి ఇస్తారా లేకపోతే వాటిని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తారా అని చెప్పేసి చాలా మంది కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. మేము కూడా అదే అడుగుతా ఉన్నాం, ప్రభుత్వం ఒక క్లారిటీ ఇస్తే గనక రైతులకు కొంత చెప్పే ప్రయత్నం చేస్తాము, ఒక క్లారిటీ ఇవ్వండి. చివరి వారంలోనే ఏప్రిల్ నెలలోనే మొత్తం కూడా చేస్తామని చెప్పారు. మరి ఇవాళ మే 4వ తారీఖు ఉంది, మరి ఇప్పటికీ కూడా మీరు రైతు భరోసా గురించి కనీసం పన్నెత్తి మాట్లాడకపోతే, 3వ విడత గురించి ప్రభుత్వం ఆలోచన చేయకపోతే ఎట్లా అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ మే నెల అంటే ఈ నెల చివరి నాటికి వర్షాలు కురుస్తాయి, మళ్ళీ కూడా యాసంగి సీజన్ మొదలైతే మొత్తం కూడా పంట పెట్టుబడి పెడతా ఉంటారు, అందరూ కూడా విత్తనాలు తెచ్చే వాళ్ళు విత్తనాలు తెస్తూ ఉంటారు, అంతా కూడా పంట సాగు చేస్తూ ఉంటారు, రైతులందరూ కూడా పంట పొలాల లోపల బిజీ ఉంటారు. మరి ఇప్పుడు రైతు భరోసా డబ్బులని చాలా కీలకం. ఇప్పుడు డబ్బులు ఇస్తే కనుక వాళ్ళు కొంత అప్పులు తెచ్చుకున్నటువంటి వాళ్ళు అప్పులు కట్టుకుంటారు. అదేవిధంగా కొత్తగా యాసంగి పంటలను పెట్టేటటువంటి రైతులందరూ కూడా పంటలను పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ మరి ప్రభుత్వం ఇప్పటికీ కూడా 3వ విడత డబ్బుల గురించి ఒక క్లారిటీ ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి రైతులంతా కూడా ప్రభుత్వం పైన ఒక తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి పైన, మంత్రులందరి పనితీరు పైన రైతాంగం అయితే వెరీ సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి బీఆర్ఎస్ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ పైన రైతులైతే కొన్ని చర్చలు జరుపుతా ఉన్నారు. వాళ్ళు పంట పొలాల్లో ఉన్నా, చెట్ల కాడ ఉన్నా, గుట్టల కాడ ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ఇదే చర్చ. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఒకేసారి పడ్డాయి డబ్బులు, ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఒకేసారి వేసారు, ఎక్కడ కూడా మనల్ని ఇబ్బంది పెట్టలేదు, మనం బ్యాంకుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి లేకుండే, అగ్రికల్చర్ అధికారుల దగ్గరికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి లేకుండే. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతు భరోసాలు విడతల వారీగా వేయడము, అదేవిధంగా ఎకరాలకు మాత్రమే వేస్తామని చెప్పేసి లిమిట్స్ పెట్టడము, ఇదంతా కూడా మనకు చాలా ఇబ్బంది అవుతా ఉంది అంటూ కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మరికొంతమంది చిన్న సన్నకారు రైతులు మాత్రం కాంగ్రెస్ పార్టీ నిజంగా మంచి పని చేసింది, పెద్ద పెద్ద 100 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములందరికీ కూడా రద్దు చేయడం వల్ల చాలా మంచి పని, మంచి నిర్ణయం తీసుకుందని చెప్పేసి చిన్న సన్నకారు రైతులు చెప్తా ఉన్నారు. మరి ఏది ఏమైనా కూడా మీరేమనుకుంటా ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మీరు సంతృప్తిగా ఉన్నారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మీరు సంతృప్తిగా ఉన్నారా? కింద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. రైతు బంధు ఎలా ఉంది, రైతు భరోసా ఎలా ఉందో కింద చెప్పండి. అదేవిధంగా మరి ప్రభుత్వానికి ఇంకేమైనా మీరు అడగాలనుకుంటే కూడా కింద కమెంట్స్ లో పెట్టే ప్రయత్నం చేయండి. ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉంటే, మీకు ఏమైనా కష్టాలు ఉంటే, మీకు ఏమైనా నష్టాలు ఉంటే, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బందులు పెడతా ఉంటే కూడా మీరు నేరుగా కింద ఒక వాట్సాప్ నంబర్ ఉంటుంది, దానికి ఒక వీడియో తీసి ఒక టెక్స్ట్ మెసేజ్ రాసి పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని, నాయకులని, పాలకులని అందరినీ కూడా ప్రశ్నించేటటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. మీ అందరి తరపున ప్రభుత్వాన్ని నిరంతరం, నాయకులని, పాలకులని మీ అందరి గొంతు అడిగేయడానికి ఇక్కడ నేను సిద్ధంగా ఉంటాను. కాబట్టి ఏమన్నా కూడా మన దృష్టి తీసుకురండి. ఇక అదేవిధంగా మన ఛానల్ని కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్త రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.